మటన్ మసాలా పాయ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కావాల్సినవి ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమాటాలను కూడా కట్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. టమాటో పేస్ట్ ఒక కప్పు, ఆనియన్స్ ఒక కప్పు, అలాగే సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత స్పైసెస్ పసుపు కారం. స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కువే పడుతుంది పాయాకి. స్పైసెస్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక కప్పు ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకొని ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకొని ఈ మూడింటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇందులోకి గరం మసాలా కూడా 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఇది కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మంటని కూడా ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, అప్పుడు అడగంటకుండా ఉంటుంది. ఈ విధంగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు టమాటో పేస్ట్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా అంతా కూడా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే తొందరగా మాడిపోతుంది. స్లిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని ఈ విధంగా కలుపుతూ మిక్స్ చేయాలి. ఇలా మసాలా అంతా కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఈ మసాలాని మంచి టేస్ట్ అనమాట. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు. మంట ఎప్పుడు కూడా ఎంత తక్కువగా ఉంటే అంత బాగా టేస్ట్గా ఉంటుంది అంతా కూడా, లేదంటే మాడిపోతూ ఉంటుంది. మధ్యలో ఇలా కలుపుతూ తిప్పుకోండి. తర్వాత ఉప్పు కారం పసుపు వేసి మటన్ని మనము ఒక 4 గ్లాసులు వాటర్ పోసుకొని ఒక 10-15 నిమిషాలు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన వాటిని ఈ మసాలాలో వేసుకొని 1 నిమిషం ఈ విధంగా కలిపి మళ్ళీ ఇందులోకి ఒక 2.5 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని ఉప్పు సరిపోయిన చూసుకొని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసి మొత్తం బాగా మరిగించుకోవాలి. ఈ చారంతా కూడా ఈ వాటర్ అంతా బాగా థిక్గా అయిపోతుంది. వాటర్ థిక్గా అయిన తర్వాత ఇది రెడీ అయిపోయింది అనుకోండి. మటన్ మసాలా పాయ రెడీ అయిపోతుంది. ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చాలా టేస్టీ అయిన మటన్ మసాలా పాయ రెడీ. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కనీసం
నెలకి 1-2 సార్లైనా తింటే చాలా మంచిది. ఇది వచ్చేసి రైస్, చపాతీ, పుల్కా అన్నిట్లోకి బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, share and subscribe my channel.